गणपतिं ध्यायेत् मम सिद्धिप्रदायकम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, ఒకసారి భగవన్నామాన్ని అనుసంధానం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. 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 बोल लक्ष्मी नारायण भगवान की, सीतारामचंद्र महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण. प्रिय భగవద్బంధువులారా, ఇది జియర్ శతాబ్ది సంవత్సరం. అంటే మన శ్రీ 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 పెదజియర్ స్వామివారు అవతరించి ఈ భూమిని పవిత్రం చేసి ఇప్పటికీ 100 సంవత్సరాల కాలం పూర్తయింది. మహానుభావుల యొక్క స్పర్శ, వారి యొక్క అనుగ్రహాన్ని ఈ భూమాత కూడా ఎప్పుడు కోరుతూ ఉంటుంది. మనం చూసే
మనం నివసించే ఈ భూమి చేతనమా అచేతనమా? మనం నివసించే భూమి చేతనమా అచేతనమా? చేతనమే అంటాం, కానీ చేతనంలా దాన్ని ట్రీట్ చేయం. మనం అచేతనం కంటే అన్యాయంగా ట్రీట్ చేస్తాం దాన్ని. నిజానికి ఈ భూమికి చైతన్యం ఉన్నది. దీనికి కూడా ఒక రకమైనటువంటి ఆర్గానిజం ఉన్నది అని ఈవేళ అర్వాచీనులైనటువంటి, అంటే ఆధునికులైనటువంటి వైజ్ఞానికులు కూడా ఒప్పుకుంటున్నారు. సరే, పెద్ద వైజ్ఞానికుల దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం నిజానికి లేదు. ఒక పిల్లవాడు పుట్టాలంటే బ్రతికున్నటువంటి ఒక మనిషికి పుడతాడా, లేక ప్రాణం లేని వస్తువులోంచి పుడతాడా? ఎవరికి పుడతాడు? ఒక భగవంతుడే అచేతనంలోంచి కూడా, ఒక స్తంభంలోంచి కూడా కావాలంటే ఆయన పుట్టగలడు. స్తంభోద్భవుడు అని పేరు లక్ష్మీ నరసింహ భగవానికి. ఆయన కావాలనుకుంటే స్తంభంలోంచి పుట్టగలడు, ఏమీ లేకుండా కూడా రాగలడు. ఆయన గజేంద్ర సంరక్షణ కోసం ఆయన వచ్చాడు, కానీ అక్కడ ఏం సపోర్ట్ పెట్టుకోలేదు ఆయన రావటానికి. బాగుండదు కదా అలా చెబితే అని అనిపించి మన పోతన్న గారికి అలా వైకుంఠపురంబులో ఉండే నగరిలోంచి, ఆ మూల సౌధంలోంచి ఆయన వచ్చాడు అని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఎక్కడో చోట నుంచి రావాలి కదా, అలా ఎక్కడి నుంచి లేకుండా అలాగే సడన్గా వచ్చేసినట్టు చెప్తే ఏం బాగుంటుంది కనుక అది మన ఇమాజినేషన్కి కూడా అందదు కదా అని ఆయన, సరే ఆ ఊళ్ళో ఎక్కడో ఉండేవాడైనా అడ్రస్ అది, ఎక్కడ ఆ మూల అక్కడో పెద్ద నగరం, అందులో పెద్ద బిల్డింగు, అందులో పెద్ద కాంప్లెక్స్, అందులో ఆయనకు ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, అందులోంచి ఆయన గబగబా వాళ్ళ ఆవిడతోటి ఆటలాడుకుంటూ వెనకాతల ముందు ఆయన వెనకాతల ఆవిడ వెనకాతల ఆయుధాలు వెనకాతల మరొకటి ఇలా ఒకదాన్నొకటి వరుసగా లాక్కుంటూ ఆయన గరుత్మంతుడు వేగం చాలక తన కాళ్ల మధ్య ఆయన ఇరికించి గట్టిగా పట్టుకుని పరిగెట్టని సైకిల్ చైన్ ఊడిపోతే అవతల అర్జెంటుగా కొంపలంటుకుపోయే పనేదో ఉంటే ఆ సైకిల్ పట్టుకు పరిగెట్టేవాళ్ళగా పాప ఆయన గరుత్మంతుడిని పట్టుకుని పరిగెట్టి గజేంద్రుడి దగ్గరికి వచ్చి రక్షించాడు అని మనం వింటున్నాం. కానీ నిజానికి స్వామి అట్లా రాలా. వేదవ్యాస భగవానుడు మనకి శ్రీమద్ భాగవతంలో గజేంద్ర రక్షణ కోసం అక్కడి నుంచే భగవంతుడు వచ్చాడు. భగవంతుడు రావడానికి ఎక్కడి నుంచి రావాలి? దేవుణ్ణి మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడ కనిపిస్తున్నాడు? ఏమిటి మీ దేవుడు ఇక్కడ? మన ఇంట్లో ఉన్నాడు. వెరీ గుడ్. మన ఇంటిలో పూజా మందిరంలో ఉన్నాడు కానీ ఆయన మీద నమ్మకం చాలా తక్కువ మందికి ఉంటుంది. మన గుళ్ళో ఉన్నాడు. అబ్బా అలా కాదండి, దేవుడంటే మరోలా రావాలి కాబోలని మన ఉద్దేశం. ఇంత ఒళ్ళు, అంతంత కళ్ళు, అంతంత పళ్ళు అలా ఉండాలి. కానీ దేవుడికి అలా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఆయన విగ్రహ రూపంలో ఉండొచ్చును, ఆయన మీ ఇంట్లో ఉండొచ్చును, ఆయన గుళ్ళో ఉండొచ్చును, ఎక్కడైనా ఆయన ఉండొచ్చును. దేవుడు అంతటా ఉండేవాడని కదండి మనం చెప్పేది. మరి అంతటా ఉండేవాడు ఎక్కడి నుంచి రావాలండి? ఎక్కడి నుంచి రావాలి? అక్కడవాడు అక్కడి నుంచే రావచ్చు. అక్కడవాడు అక్కడి నుంచే రావచ్చు. మనమైతే అట్లా రాలేం. ఎందుకంటే మనం ప్రాదేశికులం. అంటే ఒక ప్రదేశానికి పరిమితమై మనం జీవించేవాళ్ళం. మన ఆకారం అంతే, మన శక్తి కూడా అంతే. అంచేత ఇక్కడుంటే అక్కడ ఉండం, అక్కడ ఉంటే ఇక్కడ ఉండం. ఇక్కడుంటే అక్కడ కేవలం మన మిర్రరే ఉంటుందంతే. ఒకవేళ ఇన్ కేస్ మనం పెడితే, అక్కడ ఎదురుకుండా అద్దం పెడితే మనం ఇక్కడ కదులుతుంటే అక్కడ కూడా కదులుతూ ఉంటుంది. అంతే తప్ప మనం ఒకేసారి ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉండడం అనేది సంభవం కాదు మనకి. ఎందుకంటే మన శక్తి పరిమితం కనుక.
మన యోగ్యత పరిమితం కనుక. శ్రీమద్ భాగవతంలోనే సౌభరి అని ఆయన గురించినటువంటి ఒక అందమైన కథ ఉంది. చాలా గొప్ప యోగి, మహానుభావుడు. ఆయన మోక్షాన్ని పొందడానికి యోగ్యమైనంత గొప్ప తపస్సు చేసి ఉన్నాడే. ఆ మహానుభావుడు ఇక దేహాన్ని ఇక మనం వదిలి మనం కర్మబంధాన్ని పూర్తిగా తొలగించుకుందాము అని అనుకునే ఒక సందర్భంలో నదీ స్నానానికి వెళ్ళి మధ్యాహ్నం అందులో అవగాహన చేశాడు, అంటే మునిగాడు. ఆయన అందులో మునిగినప్పుడు ఆ లోపల ప్రయాణం చేసేటటువంటి చేపలు కనిపించాయి ఆయనకి. ఒక పెద్ద చేప, ఆ పెద్ద చేప వెనక దాని పిల్లలు కూడా కనిపించాయి. మనుషుల కంటే 1 లేక 2 ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు ఒక్కటే కంట్రోల్. కానీ కొన్ని జంతువులు ఇతర ప్రాణులను ఒక్కొక్క జంతువునే పుట్టించవండి. ఇప్పుడు పశువులు, ఆవులు, గేదెలు లాంటివంటే మనలాగే మనుషుల్లాగే ఒక్కొక్క సంతానాన్నే కంటాయి. మరి కుక్కలైతేనో 4 వేసి 5 వేసి కంటాయి. పందులో 15 వేసి 20 వేసి కంటాయి. మరి చేపలో 60,000 70,000 పిల్లలను ఒక్కొక్కసారి కంటాయి. మరి లేకపోతే ఎంతమంది తింటుందో ఎలా ఉంటున్నాయండి? ఎప్పుడు అయిపోయిండేవి స్టాక్. ఎంతమంది ఎన్ని రకాలుగా వాటిని తమ ఆహారంగా వాడుకుంటున్నా ఇంకా స్టిల్ దే ఆర్ అలైవ్, బికాస్ అది ఒక్కొక్కసారి సంతానాన్ని కంటే వేల సంఖ్యల్లో కంటాయి. సో చేపల జంట ప్రయాణం చేస్తుంటే దాని వెనకాతల కొన్ని వేల మంది దాని సంతానం అంతా ప్రయాణం చేస్తోంది. నీళ్లలో చాలా డిసిప్లిన్డ్గా వెడుతుంటాయి చేపలు. మీ అందరికీ తెలుసునేమో, ఒకటి తిరిగితే అన్నీ తిరుగుతాయి, ఇటు తిరిగితే అన్నీ అటు తిరుగుతాయి. చాలా బాగుంటుంది. మనలాగా ఊరికైనా కప్పలు తక్కిన వ్యవహారంలా ఉండదన్నమాట. దేని ఇష్టం వచ్చినట్టుగా అది ప్రవర్తించదు. దే ఆర్ వెల్ డిసిప్లిన్డ్. అఫ్కోర్స్ మనుషులు తప్ప అన్నీ అనుకోండి. ఈ చేపలన్నీ అట్లా నీళ్ళలో వెడుతుంటే ఆ మహానుభావుడు స్నానం చేస్తూ చూశాడు వాటిని. అబ్బా, హాయిగా ఎంత సుఖంగా ప్రయాణం చేస్తుందండి ఇది నీళ్లలో, ఇంతమంది సంతానాన్ని వెనకాతలు వేసుకుని అని అనుకున్నాడు. పైకి వచ్చాడు స్నానం చేసి. చేపని చూసినప్పుడు ఎంత సుఖంగా హాయిగా అంతమంది పిల్లల్ని వేసుకుని ఎంత హాయిగా జీవిస్తోందో అని అనిపించింది నాకు. ఎందుకు ఇలా అనిపించింది? నాకు అట్లా అనిపించాల్సిన అవసరం లేదు కదా. సో మేబీ సమ్ రీజన్ అని అనుకుని ఆయన మహాయోగి కనుక తనకుండేటటువంటి యోగ శక్తి చేత ఏమిటి నా స్టాక్, నా స్టోర్ రూమ్లో కర్మ ఎంత ఉంది, ఏ కర్మ ఉంది అనేది చూసుకుందామని అనిపించింది ఆయనకి. ఎప్పుడు ఆయన అలాగ తనకుండేటటువంటి కర్మని చూసుకునే, చెక్ చేసుకునే ప్రయత్నం చేయలా. జాతకాలు చూపించుకోవడం లాంటి అలవాట్లు వాళ్ళకి లేవు. కానీ ఆవేళ తనకి ఉండతగనటువంటి ఒక భావన ఏర్పడింది. అంటే ఏమిటి కారణం అని చూసుకున్నాడు ఆయన. చూసుకుంటే ఆయనకి ప్రాచీనమైనటువంటి కర్మ చాలా వరకు తొలగిపోయింది. ఎక్సెప్ట్ ఒక 50 జన్మల్లో అనుభవించడానికి వీలైనంత పుణ్యకర్మ మాత్రం ఇంకా స్టాకులో ఉంది. 50 జన్మలలో మిగతా కర్మ అంతా పోయిందన్నమాట. అంటే మనకెంత కర్మ ఉంటుందో ఇప్పుడు ఇమాజిన్ చేయగలరా మీరు? కొన్ని కోట్లు అని మనకి ఉన్న సంఖ్యలో పెద్ద సంఖ్య కనుక మీకు చెప్పా. కానీ ఎన్ని జన్మల్లో అనుభవించడానికి వీలైనంత ఉందో నిజాన్ని మనకి తెలియదు. ఆయనకి మాత్రం కేవలం 50 జన్మల్లో అనుభవించడానికి తగినంత కర్మ, అందులోనూ అది కూడా పుణ్యకర్మ అండి, పాపకర్మ లేదు అతనికి, అది మాత్రం ఉంది. అయితే ఆయనకు అనిపించింది, నేను ఇంకొక జన్మ ఎత్తడం అనేది తటస్థిస్తే మళ్ళీ ఎలాంటి జన్మ ఎత్తుతానో తెలియదు కదా, ఎత్తితే మళ్ళీ ఇలాంటి ఆలోచన నాకు ఉంటుందో ఉండదో కూడా తెలియదు కదా, చేత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తే అవకాశం వచ్చిందంటే మనం ప్రమాదంలో పడ్డాము అని అర్థం. అంటే జన్మ ఇంకోటి రావద్దు, దిస్ షుడ్ బి ది ఫైనల్. అంటే ఏం చేయాలి? కర్మంతా పోవాలి.
ఎలా పోగొట్టుకోవాలి ఆలోచించాడు ఆయన. పుణ్యకర్మ కనుక ఏదైనా సుఖానుభవం కావాలి, ఆ సుఖానుభవంతో ఇది తొలగించుకోవాలి. సరే, సుఖానుభవం పొందాలంటే ఏదైనా వివాహం చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఆయన. అంటే అది చూసే కదా తనకు అనిపించింది. సరే, ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుగారికి 50 మంది అమ్మాయిలు ఉన్నటువంటి సంతానం. అప్పట్లో పెద్ద కంట్రోల్ గట్రా ఏం లేదు కదా, చేత ఎంతమందినైనా కనడానికి ఛాన్సెస్ ఉండేవి. సో ఆయన 50 మందిని అమ్మాయిల్ని కన్నాడు ఆయన. అంటే అదే ఆయనకి 50 మంది సంతానం, 50 మంది కన్యకలు. ఈయన వెళ్ళాడు రాజుగారి దగ్గరికి, మహారాజా నాకు 50 జన్మలలో అనుభవించేంత పుణ్యం స్టాక్ ఉందయా, నేను ఈ జన్మతోటే దాన్ని అంతటినీ కూడా తొలగించుకోవాలని అనుకుంటున్నా, కనుక నాకు నువ్వు ఉపకారం చేసి పెట్టాలి అని. చెప్పండి అయ్యా, ఏం చేయమంటారు అంటే, మరేం లేదా, 50 మంది అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయి అన్నాడు. ఈయన చూస్తేనేమో మీసాలు గడ్డాలు జుట్టు ఇది అంతా చూసి బంగారం లాంటి తన అమ్మాయిల్ని ఇలాంటి వాడికి ఇచ్చి ఎట్లా వివాహం చేయడం, పాప ఆయనకి మనసులో దిగులు పట్టుకుంది. కాదంటే ఏం చేస్తాడో తెలియదు. అవునంటే పిల్లల జీవితం అనవసరంగా పాడైపోతుంది అని ఆయనకి బెంగ. పాపం ఆలోచించి కాసేపు, నాయన మహానుభావ, పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళు చూసుకోవలసిందే కానీ నేను నిర్ణయించేది కాదు కదా, అంచేత వాళ్ళు ఇష్టపడితే నాకు అభ్యంతరం లేదు. రేపు ఉదయం నువ్వురా, మా అమ్మాయిలు ఉండేటటువంటి భవంతులు ఉన్నాయి కదా, 50 భవనాలు ఉంటాయి వాళ్ళకి, రాచకన్యలు కదండి, వాళ్ళకి లోటే ఉంటుంది కనుక వాటి ముందరి నుంచి నువ్వు వెళ్ళు, ఎవరు ఇష్టపడితే వాళ్ళ నీకు ఇచ్చి వివాహం చేస్తా. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్, చాయిస్ వాళ్ళకే నేను వదిలేస్తా అన్నాడు ఆయన. సరే, నో ప్రాబ్లం అన్నాడు ఈయన, వెళ్ళిపోయాడు. మర్నాటి ఉదయం వచ్చాడు ఈయన, ఆ 50 భవంతుల ముందరి నుంచి నడిచి వెళ్ళాడండి. అయితే ఆయన మహానుభావుడు గొప్ప యోగి కనుక ఒక అతి లోక సుందరమైనటువంటి ఒక స్వరూపాన్ని ధరించి ఈయన ముందరి నుంచి నడిచి వెళ్ళిన తర్వాత 50 అమ్మాయిల దగ్గర నుంచి నాన్నగారి కబురు వచ్చింది, నేనే వివాహం చేసుకుంటాను, నేనే వివాహం చేసుకుంటాను అని 50 మంది అంగీకరించారు. సరే, 50 మందిని ఇచ్చి వివాహం చేశాడండి. సౌభరి ఆయన పేరు. ఆ మహానుభావుడు ఒకేసారి 50 శరీరాలని ధరించి 50 మందితోటి తన జీవితాన్ని సాగిస్తూ 50 జన్మలలో అనుభవించ యోగ్యమైనటువంటి కర్మనంతటినీ కూడా ఆ జన్మలోనే పూర్తిగా తొలగించుకుని ఆయన మోక్షాన్ని పొందెను అని మనకి శ్రీమద్ భాగవతం తెలియజేస్తాం. మనకి సందేహం వస్తుంది, ఈయన ఒక్కడు 50 శరీరాల్ని ఎట్లా కంట్రోల్ చేసి ఉంటాడు ఈయన అంటే మనకి తెలియదు. అది యోగిక శక్తి ఆయనకి ఉంది కనుక అట్లా చేశాడు ఆయన. అలా ఆయన ఒక్కడి గురించే మనకి తెలుస్తోందండి చరిత్రలో. అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఏమో మనకి పెద్దగా తెలియదు. ఇంకా ఎక్కడైనా ఉన్నారేమో, ఖోజునా పడేగా, వెతికితే దొరకచ్చును. కొంత పరిమితమైనటువంటి దేహాలు మాత్రమే మనిషి ధరించగలడు. అలాంటి ఎప్పుడైనా మహానుభావులకి ఎక్కడో గొప్ప పుణ్యకర్మ కనుక ఉన్నట్టయితే వాడు కూడా దాంట్లో కొంతవరకు పరిమితమైనటువంటి అనుభవాన్ని మాత్రమే చేయగలడు. తాను అనుకున్నట్టుగా అన్నీ చేసేటటువంటి యోగ్యత ఉండదు వాళ్ళకు కూడా. మిగిలినటువంటి దేవతలకు ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు. కానీ భగవంతుడికి అట్లాగా చేతనంలోంచి అచేతనంలోంచి రావాలని కానీ, లేక పరిమితమైనటువంటి దేహాలు ధరించాలి అని కానీ ఏమీ నిర్బంధం లేదు. కంట్రోల్ కూడా ఆయన ఎవడు పెట్టడానికి అవకాశం లేదు. శ్రీమద్ భాగవతం మీరు వింటున్నారు మన రామానుజాచార్య స్వామి వారి ద్వారా. బహుశా చాలాసార్లు ఇప్పటికి మీరు శ్రవణం చేసి ఉంటారు, ఇంకా శ్రవణం చేస్తూ ఉంటారు కూడా. దశమ స్కంధంలో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఒక దివ్య లీల గురించి మీరు వినుంటారు. వత్సాపహార ఘట్ట సందర్భంలో ఎవరో కృష్ణుట గోకులంలో ఉన్నట్ట, చిన్నపిల్లాడు, అబ్బో ఎన్ని తమాషాలు చేస్తున్నాడో
ఇలా చాలా అద్భుతం అండి, సాక్షాత్తు భగవంతుడేట. ఇలాంటి కబుర్లు చెప్పేటప్పటికీ బ్రహ్మగారికి ఒళ్ళు మండింది. దేవుడేమిటయా, నాకే కనిపించడు, ఎప్పుడైనా అవసరమయ్యి నేను వెడితేనే పాలకడల దగ్గర ఆయన మాట వినడం తప్ప ఆయన రూపాన్ని ఎప్పుడు నేనే చూడలేదు. అలాంటి వాడిని ఈ గోకులంలో ఉండేటటువంటి కుడి ఎడమలకి తేడా తెలియనటువంటి శుచి శుభ్రత ఏమీ ఎరగనటువంటి వీళ్ళందరికీ ఆ దేవుడు కనిపిస్తాడా? వాళ్ళతో ఆటలు పాటలునా? లేదండి, నిజమండి. ఆయన పుడుతూనే జైల్లో వాళ్ళ తల్లిదండ్రులు సంఖ్యలు పోగొట్టాడండి, పుడుతూనే నది దాటాడండి, ఆయన పుడుతూనే ఆ పూతని చంపాడండి, శకటాసురుని. ఊరుకోయా, ఏదో ఇంద్రజాలం, ఏదో మాయ చేసి ఉంటాడు. కాదు సార్, ఇలా కాదు సార్, అలా కాదు సార్ అని పాపం చెప్పారు ఉండేవాళ్ళంతా. నేనే వెళ్ళి చెక్ చేస్తా అని బ్రహ్మగారే పాపం బయలుదేరి వచ్చాడు. నేరుగా బయలుదేరి వచ్చాడు. గోకులంలో ఆయన వచ్చిన సమయం మన వాళ్ళంతా చదువులు ఆరగించడానికి ప్రిపేర్ అయినటువంటి టైం. అందరినీ వాళ్ళ ఇండ్లల్లోంచి మంచి మంచి ఆహార పదార్థాలు తెచ్చుకోమని చెప్పాడు స్వామి. వాళ్ళతో పాటు తను కూడా తెచ్చుకున్నాడు. తన ఇంట్లోంచి చాలా వాళ్ళ అమ్మగారు స్పెషల్గా తయారు చేసి పెట్టింది కనుక మంచి చక్కటి వెన్నతోటే తయారు చేసినటువంటి పదార్థం అది ఆయన తన చేతిలో పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళందరి యొక్క స్పర్శ తనకి కావాలి, వాళ్ళందరూ రుచి చూచిన పదార్థాన్ని తను కూడా స్వీకరించాలి. ఇది తన కోరిక. భక్తులు అందరూ కలిసి కదా భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలి. అందుకోసం అందరినీ కూర్చోబెట్టాడు. తాను మధ్యలో ఉన్నాడు. ఎవరెవరు ఏం తీసుకొచ్చారో ఓపెన్ చేయండి రా బాక్సెస్ని అన్నాడు. సరే, అందరూ ఓపెన్ చేస్తున్నారు. ఇందులోది కాస్త అందులోకి, అందులోంచి కాస్త ఇందులోకి, వాళ్ళకి వీళ్ళకి ఎక్స్చేంజెస్ జరుగుతున్నాయి. తన చేతిలో ఉండే వాళ్ళ అమ్మ పెట్టిన దాన్ని మాత్రం ఆయన కదపలే. ఆయన జాగ్రత్తగా తన చేతిలోనే పెట్టుకున్నాడు. కానీ మిగతా వాళ్ళందరిదిని కాస్త దాంట్లోంచి తీసుకుంటున్నాడు. ఒక చోట కాస్త మాగాయ తీసుకుంటున్నాడు, ఒక చోట కాస్త ఆవకాయ తీసుకుంటున్నాడు, కాస్త చోట పెసరకాయ తీసుకుంటున్నాడు. ఒక్కొక్కరి దగ్గర ఉండేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి ఆ పదార్థాన్ని తను రుచి చూస్తున్నాడు. వాడు ఆ నోటుల్లో పెడుతున్నాడు, నోట్లోంచి తీసుకుంటున్నాడు. ఎంత జరుగుతోంది పాపం. ఉన్నవాళ్ళ ఈయన ఒక్కొక్కడోడి దగ్గర ఇలా రౌండ్ వేస్తూ తిరుగుతున్నాడేమో. ఆయన ఆ వచ్చినటువంటి గొల్ల పిల్లల్లో ఒక గొల్ల పిల్లవాడు వాళ్ళ అమ్మ చాలా రుచిగా తన కోసం చేసి పెట్టిందాయే, దాన్ని అందరికీ ఇచ్చేస్తే తన దగ్గర ఇంకా మిగిలేదేం ఉండదు. ఈయన చూస్తేనేమో అందరికీ అని పనిచేస్తున్నాడు, మరి ఇంకా నాకేం మిగలకుండా అయిపోతుందేమో అని ఆ కృష్ణుడు తన దగ్గరికి వచ్చే లోపలనే తన దగ్గర మొత్తం ఫినిష్ చేసేద్దామో అని అనుకున్నాడు. కానీ మరి తనేమో తినలేకపోయాడే. కృష్ణుడు ఇంకా పక్క దగ్గరికి వచ్చేసాడు. ఉన్నదంతా అమాంతం తన క్యారియర్లో ఉండేదంటే అక్క నోట్లో పోసేసుకున్నాడు. అలా పోసేసుకుంటే ఆ సెలవుల్లోంచి, వీటిని సెలవులు అంటారు, వీటిని ఈ సెలవుల్లోంచి ఇలా కారిపోతుంది వాడిది. ఇతను పట్టుకొచ్చింది తనకి రుచి తెలియకుండా తాను తీసుకోకుండా అయిపోతే ఎక్కడ తను కొంత మిస్ అయిపోతానేమో అని అనుకున్నట్టండి శ్రీకృష్ణుడు. వెంటనే వెళ్ళి ఆయన నోట్లోంచి ఇలా కారుతుంటే కింద నోరు పెట్టి తను తాగేస్తున్నాడు. ఇది సన్నివేశం. బ్రహ్మగారు వచ్చి ఆకాశంలో నిలబడి చూస్తున్నాడు. ఆయన నిప్పుని కడిగే ఆచారం. ఇప్పుడు మనకు ఆచారం అంటే అసలు ఆ పేరు చెప్పుకోవడం తప్ప మనకు అదేమిటో తెలియదే. ఇదివరకు ఇండ్లల్లో ఆచారాన్ని చాలా చక్కగా పాటించేవారు. ఇంకా ఇప్పుడు అక్కడక్కడ ఎవరైనా ముసలమ్మలు ఎవరైనా పాపం పాటిస్తున్నారేమో, ఏమైనా పాటిస్తే వాళ్ళని వెలివేసి అన్టచబుల్స్గా చూస్తారు. ఇప్పుడు బ్రహ్మగారు చాలా గొప్ప ఆచారం. స్నానం చేసిన తర్వాత కట్టుకునేటటువంటి వస్త్రాలు ఆ ముందు రోజు స్నానం చేసినప్పుడు మడిగా ఆరవేసుకున్నవైతేనే కట్టుకుంటారు. స్నానం చేయగానే టక్కమని వెళ్ళి అక్కడ ఐరన్ చేసి పట్టుకొచ్చి అక్కడ పెట్టినటువంటి డ్రెస్ వేసుకుని ఇండ్లలోకి వచ్చేయడం ఉండేది కాదండి. అసలు వాళ్ళ ఇండ్లలోనే వంట చేసుకోవడానికి అలాంటిది పనికి వచ్చేది కాదు. ఇక గుళ్ళ సంగతి దేవుడరు. గుళ్ళంటే అంతకంటే ఆచారంగాను అంతకంటే ఇంకా నియమంగాను ఉండేవారు. ఇప్పటికి కూడా నేపాల్ లాంటి ప్రాంతాల్లో ఉత్తర దేశంలో పెడితే అక్కడ ఉండేటువంటి క్షేత్రాల్లో, అంటే సంప్రదాయం తెలిసినటువంటి క్షేత్రాల్లో అయితే దేవాలయంలో ఉండే గర్భాలయానికి పక్క నుంచి లోపలికి అర్చకుడు ఉండేటువంటి ఏరియా ఉంటుంది. వాడక్కడ స్నానం చేసిన తర్వాత నేరుగా గర్భాలయంలోకి వెడతాడు.
తీర్థం ప్రసాదం ఇవ్వాలంటే ఆ ముందర చిన్న కటకటాలు కట్టేసి ఉంటాయండి, వాడు లోపలే ఉంటాడు. అక్కడి నుంచే తీర్థం ఇస్తాడు, అక్కడి నుంచే తులసి ఇస్తాడు, అక్కడి నుంచే ప్రసాదం ఇస్తాడు. ఎప్పుడైనా అది దాటి బయటకు వస్తే ఇంకా వాడు లోపలి గర్భాలయంలోకి వెళ్ళడానికి ఈజ్ అన్ఫిట్. మళ్ళీ వాడు ఇంకా అక్కడి నుంచి ఇలా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసుకుని వాడు లోపలికి వస్తేనే మళ్ళీ హీల్ బి పర్మిటెడ్. ఆలయంలో ధరించేటువంటి వస్త్రాలు తడిపి ఆరవేసుకున్న వస్త్రాలు, అది కూడా మడిగా ఆరవేసుకున్న వస్త్రాలు అయితేనే. ఏదైనా ఉడికిన పదార్థాన్ని టచ్ చేయరండి, టచ్ చేస్తే చేయి కడుక్కోవాల్సి వస్తుంది. ఏదైనా ఆకృతి మారిన పదార్థాన్ని ముట్టుకోకూడదు, చాలా అది ముట్టుకుంటే మళ్ళీ అది చేయి మైల పడిపోయినట్లు లెక్క, చేయి కడుక్కోవాలండి. బదిలీలో కూడా అలాగే ఉంటారు. ఎక్కడైనా కింద నడిచేటప్పుడు కాలికి దారం తగిలిందంటే బస్. ఇప్పుడు మన వాళ్ళు చక్కగా భుజం మీద చేయి వేసి పట్టుకొచ్చి గబగా మనతో పాటు తిరిగేసి రాగానే గుడి దగ్గరికి వెళ్ళిపోయి వాడు లోపలికి వెళ్ళి వాడు తీర్థం ఇస్తాడు, మనం పుచ్చుకోవాలి. మనతో పాటే హోటల్లో తిరుగుతాడు. ఇప్పుడు మనవాడు కాదు, మనవాడు అంత ఆచారవంతులు అయి ఉండొచ్చు. మనతో పాటు భుజం మీద చేయి వేసి తిరుగుతాడు, మనతో పాటు హోటల్లో తిరుగుతాడు, మనతో పాటు తింటాడు. అక్కడికి రాగానే ఈ బట్టలు తీసి చక్కగా మూట కట్టి పక్కన పెడతాడండి, ఎందుకంటే మడి దాంట్లో ఉంటుంది. ఈ బట్టలు తీసి ఆ బట్టలు కట్టుకుంటాడు, అది ఒక ఎర్ర రంగో పచ్చ రంగో లేకపోతే ఇంకో రంగో ఉంటుంది. దాంట్లో మూట కట్టి వాడు బయట అక్కడ పెడుతుంటాడు పక్కన హుక్కుకి. దాంట్లో మడి ఉంటుంది, వెళ్ళగానే కట్టుకుంటే వీడికి మడి ఆక్రమిస్తుంది అనమాట. వీడిని బుల్లెట్ ప్రూఫ్ పైన కవర్ వేసుకున్నటువంటి పోలీస్ కమాండోస్ లాగా వీడికి ఆ మడి బట్టలు కట్టుకొని మడి వచ్చి వీడిని ఆక్రమిస్తుంది అనమాట. అప్పుడంటే వీడి తీర్థం ఇస్తాడు, ప్రసాదం ఇస్తాడు, మనవాడు పుచ్చుకోవాలన్నమాట. మళ్ళీ వీడు బయటకు వచ్చాడు, జాగ్రత్త తీసి మళ్ళీ దాన్ని అక్కడే పెడతాడండి. అది ఎన్నేళ్ళైనా అది అలాగే ఉంటుందండి అక్కడ. తడిపితే మడిపోతుంది అందులోంచి. కానీ ఇండ్లలో చాలా శుచి ఆచారం చాలా జాగ్రత్తగా పాటించేవారు. మామూలు వాడే ఇంత ఆచారంగా ఉంటాడండి, మరి ఇంకా వైదికులైన వాళ్ళు ఇంకా ఆచారంగా ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ ఆద్యుడై చతుర్ముఖ బ్రహ్మగారు ఇంకా ఆయన ఆచారం ఎలా ఉంటుందండి? ఇండ్లల్లో రాత్రి వంట చేసుకున్న తర్వాత పాత్రలని టక్కన నీళ్ళకి తీసుకునేవాళ్ళు కాదు. పాత్రలని వీళ్ళు స్నానం చేయకముందర శుభ్రంగా శుచిగా కడుక్కుని లోపల ఇంకెక్కడ ఈ చేతికి ఏం తగలట్లేదు అని అనుకున్న తర్వాత వాటిని బోర్లించి పెట్టుకుని ఆ తర్వాత వీళ్ళు స్నానం చేసిన అది పొయ్యి వెలిగించుకుని అందులో బండిన ఒక కట్టె తీసుకొచ్చి ఆ గిన్నె మీద కాసి నీళ్లు పోసి ఈ కట్టెతో దాన్ని చుట్టూ తిప్పి దాన్ని జాగ్రత్తగా ముట్టుకోకుండా దాన్ని వెనక్కి తీసి అందులో కాసి నీళ్లు పోసి ఉంచి ఈ కట్టెని దాంట్లో తిప్పి శుచి అయింది అనుకున్న తర్వాత లోపల పట్టుకొచ్చేవారండి. ఆ తర్వాత చేయగడుక్కునేవారు. స్టెరిలైజేషన్ ప్రాసెస్ వాజ్ సో ప్యూర్ ఇన్ దోస్ డేస్. ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్. పాత్రని మళ్ళీని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్గా ఉండేట్టుగా తయారు చేసుకునేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఉరికినేదో కాగితమైన అంటించి ఇలా తిప్పెట్టుగా వచ్చింది. తర్వాత ఇప్పుడు అదేం లేదండి. ఇప్పుడు నేరుగా బజార్లో కొనుక్కోవడం, దాంతో అసలు డిస్పోజబుల్ గ్లాసెస్ వాడడం అలవాటైన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి చెప్పండి మనకి. ఒకటి ఇది ఆచారానికి సంబంధించి. ఇక ఎంగిలి, ఇది చాలా జాగ్రత్తగా పాటించేవారు. అసలు ఇప్పుడు మనకి ఎంగిలి అంటే తెలియదు. పక్కవాడి ఎంగిలి కాదు, తన ఎంగిలి కూడా దానికి పనికిరాదండి. ఎదరికి ఎప్పుడైనా మంచి తీర్థం త్రాగాలి అని అంటే గ్లాసులో అవసరమైన తీసుకుని పూర్తిగా తాగేసిన తర్వాత గ్లాసుని కడిగి తీసేసుకునేవారు. సగం తాగి మళ్ళీ పెట్టుకుని, మళ్ళీ సగం తాగి సగం పెట్టుకుని నోటితో కలుచుకుని తాగేవాడు, ఎత్తుకుని తాగేవారు. అప్పుడు కూడా వన్స్ దే హ్యావ్ టేకెన్ ఏ క్వాంటిటీ దట్ షుడ్ బి డన్, దాంట్లో మళ్ళీ మిగలకూడదండి. ఇప్పుడు సీసాలు పక్కన పెట్టుకుని నోట్లో అలా ఒకసారి పోసుకుని మళ్ళీ మూతేసి మళ్ళీ పక్కన పెట్టుకుని మళ్ళీ మూతేసుకుని మళ్ళీ కాస్త తాగి మళ్ళీ పక్కన పెట్టుకుని వీడు పక్కవాడికి ఇచ్చి వాడు కాస్త తాగి వాడు పక్కవాడు వాడికి. ఇప్పుడు ఇది మన ఆచారం ఇదండి. ఏమిటంటే ఇది మినరల్ వాటర్, ఇది మినరల్ వాటర్ అని అంటారు. అంటే మినరల్ వాటర్ అంటే అందులో ఇంకేం కలిసినా దానికి దోషం అంటదు అని అర్థం అనమాట. ఇది ఇప్పుడు మనం పాటించే ఆచారం. కానీ ఎంగిలి అనేది చాలా చాలా దోషము అని ఇదివరకు చాలా సిన్సియర్గా పాటించేవారు. మరి ఇలాంటి వాళ్ళకి ఆద్యుడు చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయనకి అసలు ఎంగిలి పడదు, అంటూ పడదు. కానీ అక్కడ ఒకడినొకడు ముట్టుకు తిరుగుతున్నాడు,
పైగా వండినటువంటి పదార్థాలతోటి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, రెండు చేతితో ముట్టుకుంటున్నారు, చేత్తో పట్టుకుంటున్నారు, ఈ చేత్తో వాడికి పెడుతున్నారు, కుడి చేత్తో పెడుతున్నారు, ఎడం చేత్తో పట్టుకోకూడదండి అసలు. వాడు ఎడం చేత్తో పట్టుకుంటున్నాడు, వాడి చేత్తో అంత వీడి తీసుకుంటున్నాడు, చేతితో నోట్లో పెట్టుకుంటే కాస్త మళ్ళీ ఇందులో పెడుతున్నాడు. ఈవేళ మనం ఎన్ని రకాలు చేస్తున్నాం అన్ని రకాలు అక్కడ చేస్తున్నాం.